సో బెస్టెస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి ముందుగా పాస్తా తీసేసుకోండి. ఒక గిన్నెలో పాస్తా వేసేసుకొని తగినంత వాటర్, దీని నిండా వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్, ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా బాయిల్ చేసేసుకోండి. దాని తర్వాత ఇమీడియట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లో కొంచెం చల్లటి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ తీసేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చూపిస్తున్న విధంగా కట్ వేసేసుకోండి సన్నగా. ఇవి వచ్చేసి కొంచెం సన్నగా కట్ చేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చిని కూడా 1/2 ఒక దాంట్లో ఇలా ఆఫ్ కట్ చేసుకొని వేసుకోండి. కారం వేసేసుకోండి. అండ్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక కారం చూసి వేసేసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసేసుకోండి. అండ్ ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వచ్చేసి టేస్ట్ ఇస్తుంది, పాస్తా కూడా చాలా బాగుంటుంది. అండ్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేస్తున్నాను. ఇంతలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.